కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కేసీఆర్ ని విచారణకు పిలిస్తే తెలంగాణ అస్తిత్వానికి ఏదో అయ్యిందని చెప్పి బురద చల్లుతున్నారు ప్రభుత్వం మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ రాధాకృష్ణ అనేటోడు ఆ రేషన్ షాప్ లో దొంగ కిరోసిన్ దొంగ బియ్యాన్ని అమ్ముకునేటోడు. వేల కోట్లకి ఎట్లా పావులు కలిపిండు, ఎట్లా కాంట్రాక్టులు దొబ్బిండు అనేది ప్రజలందరికీ తెలుసు. ఆనాడు వీళ్ళ పేపర్లల్లా తెలుగోళ్లకు ఆత్మగౌరవానికి అస్తిత్వానికి దెబ్బ పడితే చంద్రబాబు నాయుడికి పడ్డట్టు, తెలుగుదేశం పార్టీకి పడ్డట్టు అని రాసినోడికి ఈ తెలంగాణ గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఎట్లా తెలుస్తుంది? తెలంగాణ అని చెప్పుకునే ఈ నీచుడు నికృష్టుడు కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద ఆయన అక్షరాలతోటి ఎప్పుడు కూడా బురదనే రాసిండు తప్ప తెలంగాణకు కానీ తెలంగాణ నాయకులకు కానీ అక్కడికి వచ్చే మాటలు చెప్పలేదు. వాని నోటి నుంచి వెళ్ళి ఇవి తప్ప ఇంకొకటి రావు. అవి కోరుకోవడం కూడా వేస్టే. రేపు రాబోయే రోజులల్లా ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొరిమేరల దాకా తరిమి కొట్టుర్రు అనేసి కాళోజీ గారు చెప్పిండు. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టుర్రి అని కూడా చెప్పారు. ప్రాంతీయేతరుడితోటి చేతులు కలుపుతూ ఆ ప్రాంతీయేతరుడిని, ఈ చేతులు కలిపినోడిని, ఈ ప్రాంతం ఓడిని ఇక్కడ బొంద పెడతాం, వాడిని తీసుకుపోయి ఆ కరకట్టలో బొంద పెట్టినట్టు ఆంధ్రాలో కూడా బొంద పెడతాం.